కుంపటి మీ సింకంత్ అండి, మాటల సింకంత్. నమస్కారం అండి. ఈరోజైతే మామ అయితే బిర్యానీలో సామాన్లు అయితే మొత్తం వేసేస్తున్నాం మామ. చూడండి మా మామ అయితే కలుపుతున్నాడు. మామ అంటానండి. మా మామ పేరు రాంబాబు అండి. మామ అయితే కలుపుకోవడం మొదలెట్టాం మామ. రైస్ అయితే ఇలా కలుపుకోవాలి. మామ అయితే నరేష్ అండి. తర్వాత మామ అయితే ఇలా కలుపుకోవాలి. మామ అయితే మనమైతే రైస్ అయితే ఇలా కలుపుకోవాలి. మిల్లి మేకలు అన్ని వేసి మిఠాయిలు అన్ని వేసాం. చూడండి మామూలు తాగి చెప్తున్నారు. చూడండి మీకు అయితే అయిపోయింది మామ. ఇదండి బిర్యానీ అయితే ఇలా తీసుకోవాలి. జాయి మూత తీసుకోవాలి. అదండి మా మామ అయితే మూత తీసాడు. ఇప్పుడు బిర్యానీ అయితే కలుపుతాడు మామ. చూడండి నేనైతే టేస్ట్ చేయడానికైతే వెళ్ళాను. టేస్ట్ చేయడానికైతే నేను రమ్మన్నాడు మా మామ. చూద్దురా అల్లుడు తిందు అని వెళ్ళానైతే. నేను వెళ్ళేలోపు మా మామ అయితే కలుపుతూనే ఉన్నాడు అటు ఇటు. నెయ్యి వేయాలంటే దీంట్లో నెయ్యి వేసిన తర్వాత కలపాలటలుగా, కలపకపోతే టేస్ట్ రాదన్నారు. దాంట్లో నెయ్యి వేసిన తర్వాత కలిపి చాలా బాగుంటుంది మామ. దాని బిర్యానీ అయితే కలుపుతున్నాడు మా మామ. నేనైతే నా నోరు గుబగుమ ఊరిపోతుంది అయితే. నాకైతే ఆ వాసన పడిపోయేలాగా ఉన్నాను నేనైతే. చూడండి నేనైతే అలా చూస్తున్నాను. బిర్యానీ నాకు ఎంత బిగిస్తారని చూస్తున్నాను. ఆపుకోలేక అప్పటికే నోట్లు పెట్టుకొని కాలిపోయింది మామ నాకైతే. చూడండి మామ నాకు నాలుగు చాలా బాగుంది మామ. అయితే బిర్యానీ అయితే కర్రల పొయ్యి మీద వండుకుని బిర్యానీ అయితే చాలా బాగుంటుంది మామ. మనకైతే బిర్యానీ గ్యాసుల మీద వీటి మీద వండుకునే బిర్యానీ కంట కర్రల పొయ్యి మీద వండుకునే బిర్యానీ చాలా బాగుంటుంది మామ. టేస్ట్ చూసిన అయితే నాకైతే చాలా బాగుంది. నాకు నచ్చింది మామ బిర్యానీ అయితే. మా వాళ్ళు అయితే మళ్ళీ కలుపుతున్నాడు. మళ్ళీ ఎక్కడైనా కలుపుకోవాలి బాగా కలిసేదాకా. మీ సింక్ ఎంత అండి? లైక్ కొట్టండి, షేర్ చేయండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.